వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. జనం కోసం నిజం కోసం. నేను మీ అనిత. చిన్నపిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్లు ఇచ్చి దగ్గరుండి చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ అల్లరిని ఆపే ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో డివోషనల్గా మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పాపకి ఏమాత్రం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఒక నర్సరీ చదువుతున్న పాపకి నేర్పించుకుంటూ వచ్చారు. అంతేకాదు ఆ పాపను చూస్తే మనకు అర్థమవుతుంది పిట్ట కొంచెం కూతగనం అని చెప్పచ్చు. ట్రూత్ న్యూస్ ఛానల్ మట్టిలో మాణిక్యాలు, టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనే ప్రోగ్రాంలో ఈరోజు ఆ పాప ఉంది. ఆ పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ శ్లోకాలు కానీ లేదంటే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆ పాపకి ఆ పట్టు ఎలా వచ్చిందన్నది తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హాయ్ చెప్పు. అందరికీ నమస్కారం. బాగున్నారా? వావ్, చూడొచ్చు ఆ పాప ఎంత చక్కగా హాయ్ అని చెప్తే అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా అని అడుగుతుంది. నీ పేరు? అస్మితాశ్రీ. అశ్వితాశ్రీనా? నువ్వేం చదువుతున్నావు? నర్సరీ. నర్సరీ చదువుతున్నావా? ఓకే. మీ మమ్మీ పేరేంటి? అనంత. అనంత. మీ నాన్నగారి పేరు? మైసబాబు. మహేష్ బాబు. ఓకే. నీకు శ్లోకాలు వచ్చా? వచ్చు. నువ్వు గుడికి వెళ్తూ ఉంటావా? ఏం గుడికి వెళ్తున్నావు? సమ్మర్ క్యాంప్. సమ్మర్ క్యాంపా? ఏమేం గుడి చూసావు ఇప్పటి వరకు? గాయత్రి గుడి. గాయత్రి గుడి. రాముల వారి గుడి చూసావా? ఓకే. నువ్వు ఉదయం లెగ్గానే ఏం శ్లోకం చెప్తావు చెప్పు. కారతే వసతే లక్ష్మి కర్మత్యే సరస్వతి కర్మౌలే సదా గౌరి ప్రభాడే కదర్శనం. ఓకే. నువ్వు బెడ్ దిగిన తర్వాత ఏ శ్లోకం చెప్తావు? సముద్రవస్నేదేవి పరదవస్న మండలే విష్ణుపతి నమస్సుభ్యం పారశంస సస్మై. ఓకే. నువ్వు ఫ్రెష్ స్నానానికి వెళ్ళినప్పుడు ఏ శ్లోకం చెప్తావు? గంగేజ యమునే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు వక్రతుండ చెప్పమ్మా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమపర విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓకే. నీకు ఈ శ్లోకాలన్నీ ఎవరు నేర్పించారు? అమ్మమ్మ. అమ్మమ్మ. నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా? మీ అమ్మమ్మ పేరు? చిన్నారి. చిన్నారి. నీకు ఇష్టమా మీ అమ్మమ్మ అంటే? అవునా? నీ హాబీస్ ఏంటి? నువ్వేం చేస్తూ ఉంటావు? గేమ్స్. గేమ్సా? ఏ గేమ్స్ ఆడతావు? మేకప్ గేమ్. మేకప్ గేమ్ ఆడతావా? ఓకే. శుక్లం భరధరం చెప్పు. శుక్లం భరధరం విష్ణుం శశిరం చతురం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోప శాంతే. గురు బ్రహ్మ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుకే నమః. జానానందం. జ్ఞానానంద జ్ఞానేన నిర్మలక్షవతి కాకుతి ఆడలంసం విజ్ఞాన అయజ్ఞిక పస్మహే. అవునా? నువ్వు లలితాదేవి గుడికి వెళ్ళావు కదా, అక్కడ ఏం నేర్చుకున్నావు? శ్లోకాలు నేర్చుకున్నావా? నేర్పించారా? ఓకే. శ్రీరామనామేతి చెప్పమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ రామ మనాననే. చెప్పు. ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్తావా? చాలా. ఇంకొకటి చెప్పు. హరే రామ చెప్పు. హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మనం చూడొచ్చు పాపకి యాక్చువల్లీ నోరు కూడా తిరగడం లేదు, కానీ శ్లోకాలు అన్నది ఎక్కడ కూడా ఆపకుండా తను కంటిన్యూస్గా మిస్టేక్ లేకుండా చెప్తుంది. నాగేంద్ర హారాలు చెప్పమ్మా. నాగేంద్ర తిరచిరాయ తస్మంగడాయ మహేశ్వరాయ విద్యాయ శుద్ధాయ త్రిభంగడాయ
తస్మై తీరతారాయ నమ శివాయ. ఓకే, గాయత్రి మంత్రం. భువస్వహ తస్మై హుర్ర ఏజ్యం పర్గుదేవ అసదేవి దియోనోన పిచోదయ. ఓకే, భజన పాట వచ్చా నీకు? పాడమ్మా. మానస భజరే గురుచరం దుస్తర భవస కరచరం గురు మహారా గురు జై జై సాయన సగురెకున్నట్టు. ఓకే, పాప శ్లోకం అన్నది చెప్పడమే కాదు, హమ్మింగ్ కూడా చేస్తుంది. సో అమ్మ నమస్తే. మీరు పాపకి అమ్మ కదా, మీ పేరు? నా పేరు అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు హౌస్ వైఫా మేడం మీరు? ఓకే, అసలు ఇంత చిన్న వయసులోనే పాపకు నాకు తెలిసి ఒక 3 years 3.5 years ఉంటాయి అనుకుంటు కదా, అంటే ఇప్పుడు నర్సరీ ప్లే స్కూల్. అయితే ఇంత చిన్న వయసులోనే ఈ శ్లోకాల మీద అమ్మాయికి పట్టు ఎలా వచ్చింది? ఇంట్లో మేము చెప్తూ ఉంటామండి, అది క్యాచ్ చేస్తుంది. ఓకే, సో ఇంకా బాగుంది చెప్తుంది కదా అని తనకి ఇంట్రెస్ట్ ఉంది అని నేర్పించాను. అవునా? ఏ ఇయర్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేశారు? తను పలికినప్పటి నుంచి కూడా రామ అండం కృష్ణ అంటే అమ్మ తాత నాన్న అని కాకుండా తర్వాత అండి, దీని తర్వాత ఇంకా డైరెక్ట్ శ్లోకాలకి వెళ్ళిపోయింది. మేము ఇంట్లో చెప్తాం కదండి, సో అవి వినడం, వాళ్ళ తాతగారు చెప్పినప్పుడు వినడం, వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు, వాళ్ళ డాడీ ఏదైనా ఓం నమ శివాయ అనమ్మ అంటే నమ శివాయ అనడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు జయ బజరంగ బలి అనడం. సో అలా అనమాట. మా ఇంట్లో అందరూ కూడా దేవుడు. అయితే ఫాస్ట్ కల్చర్ వైపు వెళ్తూ ఫ్యామిలీస్ చిన్నవైపోతున్న ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఏ రకంగా పెరుగుతారు అన్నది కూడా మనం ఈ యొక్క ఇంటర్వ్యూతో మనం చూడొచ్చు. పాపను చూస్తే వాళ్ళ తాతయ్య అమ్మమ్మ దగ్గర పెరుగుతూ, అంటే హాలిడేస్కి వాళ్ళ దగ్గరకు వస్తూ కొన్ని శ్లోకాలు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటుంది ఆ పాప. ఓకే, మీ అమ్మగారి పేరు? మా అమ్మ పేరు చిన్నారి గారు. ఓకే, అంటే చిన్నారి గారికి ఏంటంటే సాంప్రదాయపరంగా దేవుడు పూజలు ఎక్కువ, సో పాపకు కూడా అదే అలవాటు వచ్చింది అని అంటారు. ఓకే, పాప అంటే హాబీస్ ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుంది? అన్నీ చేస్తుందండి. అల్లరి బాగా చేస్తుందా? ఓకే, ఫుడ్ విషయానికి వచ్చేసరికి అంతా కూడా అంటే అందరి పిల్లల్లానే, కానీ పిట్ట కొంచెం కూతగనం. మీ పాపకి రేపటి నుంచి ఏంటంటే ట్రూత్ న్యూస్ ఛానల్ ఏంటంటే అమ్మాయికి ఒక బిరుదు ఇచ్చింది, పిట్ట కొంచెం కూతగనం. మా సైడ్ నుంచి అమ్మాయికి ఇస్తున్న గిఫ్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మీ పాపకి ఇంకెంత పట్టు వచ్చేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఓకే, సో చూడొచ్చు, మనం ఈ పాపతో మాట్లాడే ప్రయత్నం చేశాము. పిట్ట కొంచెం కూతగనం అంటే ఈ పాపను చూస్తేనే అంటారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.